అమెరికా ఏదో చిన్న చితక దాడులు చేస్తే పనికిరాదు. హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు ఈ మూడు వేరువేరుగా చూసినా తప్పే. మొత్తాన్ని తుదముట్టించడానికి సిద్ధపడకపోతే అమెరికా ప్రతిష్టకే భంగం. అమెరికా ఇప్పటిదాకా వరల్డ్ లీడర్ని అని చెప్పుకునే ప్రపంచ పెద్దన్న పాత్రకే ప్రమాదం. ఎందుకంటే హౌతీ తీవ్రవాదుల చీఫ్ ఓ పక్కన బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అమెరికా ఏం చేయలేదు, మేము ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింప చేశాం, ఏమీ చేయలేకపోయింది, అమెరికన్ వాణిజ్య నౌకలు కూడా వెళ్ళిపోయినాయి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపితే మేము ఆపుతాము తప్పించి ఎట్టి పరిస్థితుల్లో లేదు అని. ఇవాళ ఈ పాయింట్ మీదన యుద్ధ వాణిజ్య నౌకల మీద దాడి చేస్తారు. రేపు పొద్దున అక్కడ రూల్ పెడతాడు, అట్టించి వెళ్ళే వాళ్ళందరూ మాకు కప్పం కట్టాలని. కట్టకపోతే రేపు పొద్దున్న దాడులు చేస్తామంటారు. సముద్రపు దొంగలకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. సముద్రపు దొంగలు ఇంకా బెటర్ ఏమో, కొంచెం తక్కువ ఉంటారు. వీళ్ళు ఒక దేశాలను అడ్డు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు. అత్యంత ప్రమాదకరమైనటువంటి మూవ్ ఇప్పుడు చేస్తున్నది హౌతీ తీవ్రవాదులు. ఇరాన్ చేయించినటువంటిది మామూలు వ్యవహారం కాదు. రాబోయేటువంటి 50-100 ఏళ్ల పాటు ప్రపంచ వాణిజ్యాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి క్రీడకి రంగం సిద్ధం చేసుకున్నటువంటి సందర్భం. దీన్ని కనుక ఆదిలో మొక్కై తొంచకపోతే రేపు పొద్దున మానైతే చాలా ప్రమాదకరం. అదేదో సిల్లీగా ఆలోచిస్తే అదేం కాదులే ఇదేం కాదులే చిన్న చితక అనుకుంటే కనుక. ఎందుకంటే ఇప్పుడు ఏకంగా హౌతీ చీఫ్ డైరెక్ట్గా చెప్తున్నాడు, అన్సర్ అలాహ్ లీడర్ అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ, ఇద్దరు నాయకులు, యెమెన్కి సంబంధించినటువంటి అన్సర్ అలాహ్ లీడర్ అట్లాగే అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ ఇద్దరూ కూడా తాజాగా ఈ కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. హౌతీల దాడి ఆగే ప్రసక్తే లేదు, యుద్ధం సాగుతుంది అని. కాబట్టి అమెరికా తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.